తెలంగాణలో గ్రూప్ 2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు తుది ఫలితాల బీఆర్ఎల్ ను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. మొత్తం 18 రకాల పోస్టులకు సంబంధించి ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 783 పోస్టులకు గాను 782 పోస్టులకు జనరల్ ర్యాంకింగ్ ను ప్రకటించింది టీజీపీఎస్సీ. ఒక వేకెన్సీని విత్ హెల్ లో పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో గ్రూప్ 2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు తుది ఫలితాల జీఆర్ఎల్ ను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. మొత్తం 18 రకాల పోస్టులకు సంబంధించి ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 783 పోస్టులకు గాను 782 పోస్టులు జనరల్ ర్యాంకింగ్ ను ప్రకటించింది టీజీపీఎస్సీ. ఒక వేకెన్సీని విత్ హెల్ లో పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో గ్రూప్ 2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు తుది ఫలితాల జీఆర్ఎల్ ను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. గ్రూప్ 2 ఫలితాలు గ్రూప్ 2 సంబంధించిన ఫలితాలు కొంచెం వెలువడ్డాయి. టీజీపీఎస్ చైర్మన్ బుర్రా వెంకటేశం దీనికి సంబంధించిన రిజల్ట్స్ అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం 783 మంది అభ్యర్థులకు సంబంధించిన ఫలితాలు అయితే వెలువడ్డాయి. దీనికి సంబంధించి 323 మందిలో 382 మందికి ఉద్యోగాలకు సంబంధించి అర్హత సాధించారు. ఒకరు మాత్రం విత్హెల్డ్ గా పెట్టడం జరిగింది. మొత్తం 18 కేటగిరీలకు సంబంధించిన పోస్టులకు సంబంధించి ఈరోజు గ్రూప్ 2 ఫలితాలు అయితే వెలువడ్డాయని చెప్పవచ్చు. గతంలో ఏదైతే గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి పలు వివాదాలు చోటుచేస్తున్నాయి. పరీక్ష మొదలైనప్పటి నుంచి కూడా అనేక వివాదాలు కొనసాగుతూ వచ్చాయి. ఆ తర్వాత పరీక్షలపై కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు దీనికి సంబంధించి సింగిల్ బెంచ్ ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధించి పరీక్షా ఫలితాలు సరిగా లేవు అంటూ కూడా, అంటే పరీక్షల నిర్వహణ సరిగా లేవు అంటూ కూడా అభ్యంతరాలు వ్యక్తం. అయితే తర్వాత దీనికి సంబంధించి కొంతమంది అభ్యర్థులు అదేవిధంగా టీజీపీఎస్ కోర్టుకు వెళ్లిన తర్వాత అంటే మరోసారి హైకోర్టు ఆశ్రయించారు. దీంతో హైకోర్టు డివిజన్ బెంచ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేయకుండా ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పి ఆ సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి గ్రూప్ 2 ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు గ్రూప్ 2 సంబంధించి దాదాపు 783 మంది సంబంధించిన ఫలితాలు అయితే వెలువడ్డాయి. దీంతో 782 మందికి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి ఫలితాలు అయితే రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎంపిక అవడం జరిగింది. ఒకరిని మాత్రం
దానికి సంబంధించి అంటే విషయాలు ఎందుకు పెట్టారు దానికి సంబంధించి సమాచారం మరికొద్ది సేపట్లో అందజేస్తా ఉన్నారు. ప్రధానంగా చూస్తుంటే 11/3/2025 దీనికి సంబంధించి అంటే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇదంతా కూడా నిర్వహించారు. సర్టిఫికెట్లు అంతా వెరిఫికేషన్ చేస్తారు. 18 కేటగిరీలకు సంబంధించిన పోస్టులకు సంబంధించి వీళ్ళందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. వీరందరికీ ఈ రోజు ఫలితాలు రావడంతో కూడా అభ్యర్థులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఏళ్ల తరబడి వీళ్ళంతా కూడా గ్రూప్ 2 పరీక్షలకు కష్టపడి చదివి ఆ తర్వాత ఎగ్జామ్స్ నిర్వహణ సందర్భంగా కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆ అవాంతరాలను దాటుకుంటూ కూడా ఈ రోజు వాళ్ళు ఈ గ్రూప్ 2 ఫలితాలకు ఎంపిక కావడం పట్ల అటు తల్లిదండ్రులు ఇటు అభ్యర్థులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.